జనవరి 1వ తేదీ రాత్రి 7 గంటలకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి 62వ జన్మదిన వేడుకలను గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్రా దశరథ గౌడ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నాగర్దుల్ మండలం వైదేహి కౌశలం బాలికల ఆశ్రమంలో విద్యార్థినుల మధ్యన ఘనంగా నిర్వహించి బాలికలకు దుప్పట్లు, పండ్లు, పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. జనవరి 1వ తేదీ రాత్రి 7 గంటలకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి 62వ జన్మదిన వేడుకలను గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్రా దశరథ గౌడ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నాదర్గల్ మండలం వైదేహి కౌశలం బాలికల ఆశ్రమంలో విద్యార్థుల మధ్యన ఘనంగా నిర్వహించి బాలికలకు దుప్పట్లు, పండ్లు, పౌష్టిక ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపడుతూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ గాంధీ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేస్తూ 2 తెలుగు రాష్ట్రాలలో సంస్థలను ప్రజల్లోకి తీసుకెళ్లాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర నాయకులు నక్క శ్రీనివాస్ యాదవ్, సంస్థల రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొల్లగాని వెంకటేష్, ప్రధాన కార్యదర్శి దేప గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏనుగు రామరెడ్డి, సోషల్ ఫోరం కన్వీనర్ రతంగపాణి రెడ్డి, సాహితీ కన్వీనర్ పొట్ల గిరిధర్ గౌడ్, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవరకొండ సూర్యతేజ నాయుడు, తిరుపతి సంతోష్ ముదిరాజ్, యానాల హరిదీప్ రెడ్డి, చైతన్య రెడ్డి, కందికంటి శ్రీధర్ గౌడ్, జగదీష్ గౌడ్, అంకంగారి రవి గౌడ్, పల్లె వంశీ గౌడ్, సాయిరాజ్, శివ, ఉమామహేశ్వరి, సాయి తిరుపతి, శివ, బుర్ర నిఖిల్, చిట్టిగారి పవన్ కళ్యాణ్, సాయి, ఓరుగంటి రాము, యాతం ప్రభాకర్, ముడుపు కిరణ్, బోద్రమోని మురళి, ఆశ్రమ నిర్వాహకులు మేక కృష్ణారావు, భారతి తదితరులు పాల్గొన్నారు. అంటే అవి పాలిస్టర్ మనం ఉన్న చదువుతున్న స్కూల్ ఏంటి స్వదేశీ. మనం స్వదేశీ స్కూల్లో చదువుతున్నాం, విదేశీ బట్టలు వేసి మరి నేను వేసుకుంది ఖాదీ స్వదేశీ మెట్పెల్. ఒక చేనేత కార్మికుడు ఒక కుటుంబం వస్తుంది. నేను 10 జతలు అంగీ వస్తాను, 10 జతలు నాలుగు వేస్తాను. ఆ కుటుంబం చేనేత కుటుంబం బతకాలన్నా కావాలి, బతకాలన్నా కావాలి. బ్రిటిష్ వాడు పగబట్టింది ఎవరిని అంటే భారతదేశంలో ఎవరిని వస్తుంది, ఒక చేనేతని వస్తుంది. చేనేత కార్మికుడు యొక్క బొక్కలు సున్నం గుర్తులలో కలవాలని చెప్పి వాడు సత్తం చేశాడు. వాడు బ్రిటిష్ ఉంటాడు, నాడు 3 పాటలు ఉన్నారు కదా అదంతా. అంటే చేనేత కార్మికుడు గుర్తు కావాలంటే చేనేత కార్మికుల జ్ఞానం అగ్గిపెట్టెలో చీర నేసి పెట్టినటువంటి విజ్ఞానం, సైన్స్. చేనేత కార్మికుడు జన్మదిన శుభాకాంక్షలు అయిపోయినాక పేరు అవసరం లేదు. జన్మదినం
మీరు అన్నారు కదా ఒక్క నిమిషం ఇస్తాను.